టీటీడీని కూటమి ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవటం అనేది ఒక్కసారిగా తొక్కిసలాటతో బయటపడినట్లు కనిపిస్తోంది. ఈ తొక్కిసలాటకు సంబంధించిన రివ్యూ చేసేటప్పుడు ముఖ్యమంత్రి ముందే చైర్మన్, ఈఓ కూడా ముఖ్యమంత్రి ఉన్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇద్దరు వాదులాడుకున్నారు. ఆయన లెక్క కూడా చేయకుండా అసలు ఈ చైర్మన్, ఈఓల కంటే కూడా అడిషనల్ ఈఓ ఎక్కువ అధికారాలతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు వెంకయ్య చౌదరి అని చెప్పేసి నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేస్తానని చెప్పి వేరెవరికి సమాధానం చెప్పట్లేదని కొన్ని ఆరోపణలు వచ్చాయి. అదే కాకుండా వెంకయ్య చౌదరి అనే అతను ఒక ఇద్దరు వ్యక్తుల్ని, అనధికార వ్యక్తులను తీసుకెళ్లి తనతో కూర్చోబెట్టుకొని మొత్తం అక్కడ ఉన్న వ్యవస్థలన్నిటి మీద వాళ్ళకి పెత్తనాన్ని అప్పగించి వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు ఇస్తున్నాడని, వాళ్ళిద్దరు లోకేష్కి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి అక్కడ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఈ రోజు కొన్ని సంఘటనలు జరిగినాయి. కొండ మీద కొంతమంది వ్యక్తులు ఎగ్ తీసుకెళ్లి భోజనంలో కలుపుకొని తినడం, దాన్ని ఈవో గమనించడం, ఇవన్నీ తర్వాత వాళ్ళు మాకు తెలియక చేశామని చెప్పితే వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయడం జరిగింది. బెంగళూరుకి చెందిన సునీత గౌడ్ అనే ఒక ఆమె టీటీడీ అనుమతి తీసుకొని ₹1,00,00,000 పూల విగ్రహాలన్నీ తీసుకొచ్చి చుట్టూ అలంకరించి పెట్టుకొని పూజలు చేయడం అనేది గత 2 సంవత్సరాల నుంచి ఆమె చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా అలాగే చేసింది టీటీడీ అనుమతితోటి ఆమె. అయితే అక్కడ ఉన్న అధికారులు ఆ విగ్రహాలను తీసి పారేశారు. ఆమె కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని చెప్పి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. టీటీడీని లడ్డు వివాదం ఒకటి తీసుకొని కేవలం ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి, వైసీపీని బదనాం చేయడానికి లడ్డులో కొవ్వు కలిసిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఎక్స్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా దానికి సరైన సమాధానం ఇవ్వకుండా ఏదో ఒక ఎంక్వైరీ కమిషన్ వేసేసి చేతులు దొరుకుతున్నారు. ఇలా టీటీడీని అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం వాడుకోవడం, టీటీడీలో అనేక రకాల అవకతవకలతో కేంద్ర హోంశాఖకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి. యాక్చువల్గా కేంద్ర హోంశాఖ కానీ, కేంద్రం కానీ టీటీడీలో జోక్యం చేసుకునే పరిస్థితి కానీ, హక్కు కానీ ఒక రకంగా లేవనే చెప్పాలి. అయినప్పటికీ కూడా కేంద్రంకి అనేక ఫిర్యాదులు వెళ్ళడంతో టీటీడీ పవిత్రత కాపాడటం, అంతర్గత భద్రతలో భాగంగా కనుక, ఎందుకంటే అక్కడ ఏదన్నా వివాదాలు జరిగినప్పుడు రేపు అది మతపరమైన వ్యవహారంగా మారుతుంది. అది చాలా మతపరమైన మనోభావాలు గాయపడతాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఈ సున్నితమైన అంశాన్ని కేంద్ర హోంశాఖ కూడా సీరియస్గా తీసుకొని అక్కడున్న జరుగుతున్నది ఏంటి, ఎవరు టీటీడీని ఏమైనా దోచుకోవడానికి ప్రయత్నిస్తారా, టీటీడీలో ఈ నిర్లక్ష్యం ఎందుకు, ఈ అపవిత్ర కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి కేంద్ర హోంమంత్రి ఒక అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ని పంపించింది. ఆయన రాబోయే 2 రోజుల్లో టీటీడీలో ఉన్న అన్ని అందరు ఆఫీసర్లు, అందరూ అధికార సంబంధించిన వ్యవహారాలు అన్నిటి కూడా సమీక్షించి ఒక రిపోర్టు ఆయన తయారు చేసి కేంద్రానికి ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వం స్వయంగా తీసుకొచ్చింది. టీటీడీని సవ్యంగా నడపలేని అసమర్థత, లేదా టీటీడీని ఉపయోగించుకొని దోచుకోవడం, ఎదురు పార్టీ వాళ్ళని అపహాస్యం చేయటం, వాళ్ళ మీద అవినీతి ఆరోపణ చేయటం అనే కార్యక్రమంలో భాగంగా టీటీడీని వాడుకుంది అనేది రేపు సంజీవ్ కుమార్ జిందాల్ రిపోర్టులో తెలుస్తుంది.